నిజామాబాద్ నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలపై విష ప్రయోగం కలకలం రేపుతోంది. కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలకు గుర్తు తెలియని వ్యక్తులు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చనిపోయిన శునకాలను మున్సిపల్ వాహనంలో తరలించారు. ఈ విషయంపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ మెంబర్ గౌతమ్ 4 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. గత 7 నెలలుగా 1000 కుక్కలను చంపారని గౌతమ్ అందులో పేర్కొన్నారు. ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వీధి కుక్కను చంపుతున్నారని. సో ఈ మంత్ మార్చ్ 2026 23rd నైట్ 11 PM కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక ఎల్లమ్మ గుట్ట అనే ఏరియాలో కొన్ని వీధి కుక్కలను విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపారు. సో మాకు తెలిసినంత వరకు దట్ ఇంజెక్షన్ నేమ్డ్ కాల్డ్ సూపోల్ ఇంజెక్షన్. దట్ ఈస్ అనస్థీషియా మెడిసిన్ యూజ్డ్ ఫర్ హ్యూమన్స్ యాక్చువల్లీ. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము 4th టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్లో కంప్లైంట్ ఇచ్చామండి. అండ్ ఇది చాలా కాలం జరుగుతుంది ఈ వీధి కుక్కల చంపివేత ఈ మున్సిపల్ కార్పొరేషన్లో. దగ్గర 7 నెలల నుంచి ఒక 1000 కుక్కల వరకు చంపారండి. సో పోలీస్ వాళ్ళు నెసెసరీ యాక్షన్ తీసుకొని వాటికి పోస్ట్ మార్టం కండక్ట్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేశారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. రైట్, మా ప్రతినిధి రాజేష్ మనతో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రాజేష్, దాదాపు 7 నెలల నుంచి 1000కి పైగా కుక్కల్ని విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు అంటూ గౌతమ్ తన కేసులో కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు. దీనికి సంబంధించి స్థానికంగా వినిపిస్తున్న మాట ఏంటి? నిజంగా అలాంటిది జరుగుతోందా? మీరు అన్నట్టు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఏదైతే నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి వీధి కుక్కలపై విష ప్రయోగం చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే స్ట్రే యానిమల్ ఫౌండేషన్ సంబంధించి ఏదైతే వారైతే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 4 టౌన్ పోలీసులు 4వ టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలపై విషపు ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా గుర్తించారు. ఎందుకంటే ఈ యానిమల్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు వీడియోస్ దాన్ని ఎవిడెన్స్ గా ఇచ్చారు. దాని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సేవ్ యానిమల్ ఫౌండేషన్ గౌతమ్ 4వ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేస్తే రాజేష్ వాటిని నిర్ధారించారా? రియల్ వీడియోస్ అయినా ఫేక్ వీడియోసా? ఎందుకంటే వాళ్ళ రేపు ఏం నమ్మడానికి కూడా వీల్లేదు. సో పోలీసులు వాటిపైన ఏమైనా నిర్ధారణకు వచ్చారా? అవి నిజంగా జరిగినవేనా? వాస్తవానికి కూడా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. బోధన్ కావచ్చు, నిజామాబాద్ గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలో ఇదే కరీంనగర్ చెందిన వ్యక్తి యానిమల్ స్ట్రే ఫౌండేషన్ గౌతమ్ చాలా సార్లు కూడా నిజామాబాద్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఎవరైతే నిందితున్నారో వారిపై చర్యలు కూడా తీసుకున్నారు. అలాంటిదే ఘటన మరోసారి చోటు చేసుకుంది. కాబట్టి నిజామాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఘటనకి సంబంధించి క్లియర్ గా వాళ్ళ వద్ద ఉన్న ఎవిడెన్స్ ని పోలీసులు సబ్మిట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 7 నెలల నుంచి 1000 వీధి కుక్కలకు పైగా చంపినట్టుగా ఈయన గౌతమ్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఆ వీడియోస్ లో కుక్కపై విష ప్రయోగం చేస్తున్నాడో ఆ వ్యక్తితో పాటు ఆ వాహనం సంబంధించిన మున్సిపల్ వాహనం కాబట్టి ఆ వాహనం కూడా ట్రేస్ అవుట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఒక పక్క పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. గౌతమ్ ఇచ్చిన కంప్లైంట్ తో ఒకసారిగా నిజామాబాద్ జిల్లాలో ఈ వీధి కుక్కలపై విష ప్రయోగం ఏదైతే ఉందో ఒకసారిగా కలకలం రేపింది. రైట్ రాజేష్.